నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు.
పై నుంచి ఎలక్ట్రిక్ డ్యూటీ కెళ్ళారు మాస్టర్ అందుకే నా ఊరికే మాస్టర్ చేసిన తర్వాత పైన పెట్టేసి ఓకే సార్ అది ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన ప్రధాన ఉద్దేశం ఏంటంటే శ్రీనాథ్ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ గారు అయినటువంటి వరలక్ష్మి గారు, టీచర్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ చేసినటువంటి గ్రామస్తులకి, అదేవిధంగా పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, బాలబాలికలకి అందరికీ కూడా శుభాభినందనలు. ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శన జరగడం అనేది గ్రామ స్థాయి నుంచి కూడా మన పిల్లల్ని వైజ్ఞానిక దృష్ట్యా, అంటే వైజ్ఞానికమైనటువంటి ఒక మంచి దృక్పథంతో తయారు చేయడానికి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ బాగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సమాజంలో సైంటిఫిక్గా ఆలోచన చేసుకోవాలి. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకూడదు. సాంప్రదాయాలు ఓకే, సాంప్రదాయ పద్ధతి ప్రకారం వెళ్లాల్సిందే,
ఏ విషయాన్నైనా వైజ్ఞానిక పరంగా ఆలోచిస్తూ దాని యొక్క అస్తిత్వం, దాని యొక్క స్థిరత్వం, దాని గురించి ఆలోచన చేయాలి. ఆ రకంగా పిల్లల్లో మనం సృజనాత్మకతని క్రియేట్ చేయాలి. ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా పిల్లల్లో ఒక క్రియేటివిటీని, మంచి దృక్పథాన్ని ఏర్పరుస్తాయి. దానికి దోహదపరిచేట్టుగా పిల్లల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. వాళ్ళు మనల్ని ఎక్కువ పరిశీలించేటట్టుగా ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అది సైన్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా పిల్లల్ని నీకు తెలియకపోతే వెంటనే అడుగురా నాయనా లేదా అడుగమ్మా అని చెప్పి మనం ప్రోత్సహించాలి. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టామో ఆ పిల్లలకి ఎప్పుడైతే అదేమిటి ఇదేమిటి చెప్పండి అని క్వశ్చన్ వాళ్ళని అడుగుతున్నారో అక్కడి నుంచే సైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సైన్స్ విల్ స్టార్ట్ వెన్ వి క్వశ్చన్. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టామో విజ్ఞానం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. సర్ ఐజాక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నారు. ఆ పండు కింద పడింది. సాధారణ వ్యక్తులు అయితే ఏం చేసుకుంటారు, తీసుకొని తినేస్తారు. అది ఎందుకు పడింది పైనుంచి కిందకి అనేటటువంటి ఆలోచనతో గ్రావిటేషనల్ ఫోర్స్ కానివ్వండి, న్యూటన్స్ లాస్ కానివ్వండి కనిపెట్టడం జరిగింది. మానవ మస్తిష్కంలో ప్రశ్నలు పుట్టవాలి, వాటికి సమాధానాలు మనం తీసుకురావాలి, పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు దరిదాపు కూడా రాకూడదు. మనం అందరి మీద మనకి ప్రేమ, అభిమానం, సహాయం చేసే తత్వమే ఉండాలి. ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు అది స్క్రాప్, చెత్తది. మన పిల్లలు కూడా మనం ఎప్పుడు ప్రేమ, అభిమానాల వైపు నడిపించాలి. పక్క వారికి సహాయం చేసేటట్లుగానే చేయాలి. మానవతా దృక్పథాన్ని అలవాటు చేయాలి. వీఆర్ ఆల్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్. ఆ హ్యూమన్ టచ్ అనేది మనం ఎప్పుడు కూడా మన దగ్గర పెట్టుకోవాలి. హ్యూమన్ టచ్తో సైన్స్ని ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్నామో ఎప్పుడు కూడా లోక కళ్యాణం జరుగుతుంది. ఆ దిశలో గ్లోబలైజ్డ్గా మన పిల్లల్ని మనం పెంచాలి. లోకల్ సిచ్యుయేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఇదే సిచ్యుయేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రపంచం అంతా మన దగ్గరే ఉంది, మన చేతిలోనే ఉంది. అమెరికాలో ఎట్లా జరుగుతుంది, రష్యాలో ఎట్లా జరుగుతుంది, చైనాలో ఎట్లా జరుగుతుంది, ఫ్రాన్స్లో ఎట్లా జరుగుతుంది, జపాన్లో ఎట్లా జరుగుతుంది, మన దేశంలో ఎట్లా జరుగుతుంది. మన సైంటిస్టులు ఇక్కడ ఆది కాలం నుంచి మనకున్నారు. వరాహమిహిరుడి దగ్గర నుంచి, ఆర్యభట్ట దగ్గర నుంచి నంబర్ ఆఫ్ సైంటిస్ట్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ గురించి చదువుదాం, మన వాళ్ళ గురించి మనం చదువుదాం. దట్ ఈజ్ అవర్ ఇండియన్ హెరిటేజ్, దట్ ఈజ్ అవర్ ఇండియన్ గ్రేట్నెస్. మన సంస్కృతి, సాంప్రదాయాలు మనం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన వేదభూమి ఏమిటి, మన యొక్క గురు పరంపర ఏమిటి, ఫస్ట్ అది చదువుదాం. మన పిల్లలు మన మాతృభాష మీద మంచి పట్టు వచ్చేట్టు తయారు చేద్దాం. తర్వాత ఫ్రెంచ్ నేర్పుదాం, ఇంగ్లీష్ నేర్పుదాం, రష్యన్ నేర్పుదాం, అన్నీ నేర్పుదాం. ఆ రకంగా మన మాతృభాషని స్పష్టంగా పలకటం, తప్పులు లేకుండా రాయడం, చదవటం, ఫస్ట్ దానివే ఫోకస్ చేయండి దయచేసి. మన ఇండియన్ ఆపరేషన్ అనేది, సర్జరీ అనేది ఆల్రెడీ మనకి సైంటిస్టులు చెప్పుకున్నారు, మన భారతీయ సైంటిస్టులు. తర్వాత కూడా ఇతర దేశాలకు వెళ్ళింది. తక్షశిలా విశ్వవిద్యాలయం ఉంది, లాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అక్కడ. ఇతర దేశాల వాళ్ళు దాడులు చేయడంతో కొన్ని అక్కడ దగ్ధం అయిపోయింది. అయినా చైనా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నుంచి విజ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మేరా భారత్ మహాన్, మన భారతదేశం, మన ఇండియా, మనం అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మనలో ఉందో, మన పిల్లల్లో ఆ కాన్సెప్ట్ని ఎప్పుడైతే తీసుకొచ్చామో వైజ్ఞానిక పరంగా, అట్లా ఇస్రో, శ్రీహరికోట, చంద్రయాన్, ఇవన్నీ కూడా మనం వాళ్ళ మస్తిష్కాల్లో కనుక తీసుకురాగలిగితే, వాళ్ళ మైండ్ సెట్ని కనుక అట్లా తయారు చేయగలిగితే మన ఇండియా ఇప్పటికే గ్రాటిట్యూడ్ పెరిగింది. రాబోయే రోజుల్లో వీ విల్ లీడ్ దిస్ వరల్డ్, వీ విల్ లీడ్ దిస్ సైన్స్ ఎరీనా. ఆ రకంగా మన పిల్లల్ని, మన చుట్టూ ఉన్నటువంటి మన సమాజాన్ని, మన ఈ విద్యా వ్యవస్థని పటిష్టం చేసుకొని వైజ్ఞానిక పరంగా, సాహిత్యపరంగా, అదేవిధంగా సాహిత్యం, ఎప్పుడైతే సాహిత్యాన్ని మనం గౌరవించుకుంటామో అక్కడి నుంచే సైన్స్ వస్తుంది. ఆ రకంగా అటు సాహిత్యాన్ని, ఇటు వైజ్ఞానిక ప్రదర్శనల్ని రెండింటిని కూడా మేళవింపు చేసుకొని రెండు కూడా మనం ప్యారల్గా తీసుకెళ్ళగలిగితే ఈ దేశానికి మంచి పౌరుల్ని, మంచి ఇంటెన్సిటీ ఉన్న పిల్లల్ని, మంచి తెలివిగల పిల్లల్ని, మంచి సంస్కారం ఉన్న పిల్లల్ని, మంచి ఆలోచన ఉన్న పిల్లల్ని, మంచి మానవతా దృక్పథం ఉన్న పిల్లల్ని తయారు చేయడం మన ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఆ దిశగా ఆలోచించే ప్రయత్నాల్లోనే మన ప్రిన్సిపల్ గారు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన పెద్దలు కానివ్వండి, అందరూ ప్రోత్సహిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ శ్రీనాథ్ హై స్కూల్లో సైన్స్
ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో పిల్లలు తయారు చేసినటువంటి వాటన్నిటి కూడా చూస్తూ ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని మనందరంగా నిజంగా అభినందించవలసిన విషయం. మేనేజ్మెంట్ వారు కానీ, పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఈ తయారు చేసినందుకు నిజంగా మరొకసారి వాళ్ళందరికీ కూడా అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం వలన పిల్లల్లో ఉన్నటువంటి విజ్ఞాన దృష్టి కానీ, వాళ్ళకి సైంటిఫిక్ దృష్టి కానీ అన్నీ కూడా బయటికి వచ్చి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకోవాలి, ఎటు వెళ్ళాలి అనే దాన్ని కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శన అనేది దోహదపడుతుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకించి నేను చాలా ఎగ్జిబిషన్లు చాలా స్కూల్లో చూశాను, అట్లాగే చాలా వాటిలో పాల్గొన్నాను డాక్టర్స్తో కలిసి, ఇతరులు చాలామందితో. ఒక స్కూలు, చిన్న స్కూల్లో ఇక్కడ ఒక 350 మంది పిల్లలు ఉండే స్కూల్లో ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఒక వారం రోజుల్లో తయారు చేయించడం అనేది చాలా అద్భుతం. పైగా ఎంఈఓ గారు చాలా విషయాలు చెప్పాడు. నేను అన్నిటి జోలికి వెళ్ళను, కానీ నాకున్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చేసిన ప్రాజెక్టులన్నీ ఈ స్కూలుకు సంబంధించిన ప్రిన్సిపాల్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పూట ఎక్స్టెండ్ అయినా మళ్ళీ పిల్లలందరికీ వాటన్నిటిని చూపించమని నా కోరిక. అంటే ఒక దాంట్లోనే కాకుండా అందరికీ సంబంధించిన ప్రాజెక్టులు అన్నిటికి ఈ పిల్లలందరికీ వినిపించమని నా కోరిక. ఎందుకంటే ఇళ్ళ దగ్గర మేమేమనుకుంటున్నామంటే మార్కులు చదువులు ఈ తప్ప పిల్లలకి ఏమీ తెలియట్లేదు. ఆ కంప్యూటరు, సెల్ ఫోను ఇవి తప్ప తెలియట్లేదు అనే వాతావరణం చాలా ఎక్కువ ఉంది వడలు. కానీ ఇది చూసిన తర్వాత అది దురభిప్రాయం అనుకునే అభిప్రాయానికి నేను వచ్చాను. పిల్లలందరికీ ఆ రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెరిగితే ప్రతిదాన్ని ప్రశ్నించేటువంటి తత్వం పిల్లల్లో కలగాలి. ఎంఈఓ గారు చెప్పినట్టు ప్రతిదాన్ని ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే తెలుస్తుంది. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్. దీంట్లో ఎన్ని రకాల మూఢత్వం ఉన్నా, ఎన్ని రకాల ఇవన్నా పోయి అందరికీ సంపూర్ణమైనటువంటి జ్ఞానం అవ్వడానికి, తద్వారా వాళ్ళు ఎదగడానికి, ఇందాక చెప్పినట్టు మంచి పౌరులుగా ఎదగడానికి, మనల్ని అందరినీ బాగా చూడటానికి చాలా విషయాలు అందులో ఉన్నాయి. తయారు చేసినటువంటి స్కూల్లో పనిచేసే వాళ్ళందరికీ వరలక్ష్మి గారితో పాటు ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మేము అతి కొద్ది సమయంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం సైన్స్ డే రోజు స్కూల్ లెవెల్లో ప్రాజెక్టులు తయారు చేస్తాము. ఈసారి 2 రోజులు పెడదాము, అందరినీ పార్టిసిపేట్ చేయిద్దామని అంటే ఎల్కేజీ నుంచి 9th క్లాస్ వరకు అందరూ దాదాపుగా 95% పార్టిసిపేట్ చేశారు. మేము పిలవగానే వచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంఈఓ గారు, నేను ఎంఈఓగా మా స్కూల్కి ఇక్కడికి పిలిచి నేను అక్కయ్యనే కానీ నేను ఇక్కడికి ఎంఈఓ హోదాలో పిలవాలి అని అనుకున్నాను. తను, తర్వాత పోతిరెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, కాళిదాస్ గారు, వీళ్ళందరికీ కూడా మిగతా బంధుమిత్రులకి, మిగతా హెచ్ఎంస్కి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మరోసారి నా కృతజ్ఞతలతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.